ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య బయటికి కనిపించని, స్వరం వినిపించని ఒక విభేదపు పొర మెల్లిమెల్లిగా బయటపడుతున్నట్టు స్పష్టంగా అర్థమైపోతుంది. ముఖ్యంగా జనసేన అధినేత, జనసేన పార్టీ దూకుడు పెంచిన తర్వాత తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా, వ్యవస్థీకృతంగా దెబ్బతీయాలన్నది బీజేపీతో కలిసి జనసేన ఆడుతున్న నాటకంగా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీలోని కొన్ని వర్గాలు ఈ భయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు కారణం, ముందు ప్రభుత్వంలోకి వచ్చాక తమ పెత్తనాన్ని మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోవాలన్న ధోరణి జనసేనలో కనబడుతోంది. ముఖ్యంగా స్థానికంగా ఉండేటువంటి అనేక నామినేటెడ్ పదవులకు సంబంధించి 30 నుంచి 40% చేజిక్కించుకోవాలని జనసేన ఒక నిర్ణయం తీసుకుంది. అంటే స్థానికంగా ఈ పరపతి సంఘాలు, వ్యవసాయ సంఘాలు, తర్వాత వ్యవసాయ మార్కెట్లు, మార్కెట్ యార్డ్స్, వీటన్నిటికీ సంబంధించి నియామకాలు జరగబోతున్నాయి. వీటిల్లో 30 నుంచి 40% తమకు ఇవ్వాలనే డిమాండ్ జనసేన ఇవాళ ముందుకు తీసుకొచ్చింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం, జనసేన పార్టీ అధిష్టానం ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించి 2 రోజుల క్రితం జిల్లా నాయకులు లేదా మండల స్థాయి నాయకులు లేదా మరికొంతమంది ముఖ్యమైనటువంటి ప్రతినిధులతో మాట్లాడి దిశానిర్దేశం కూడా చేసింది. ప్రతి మండలానికి సంబంధించి లేదా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 5 ముఖ్య నాయకులు స్థానిక ఎమ్మెల్యేలను కలవాలి, కలిసి వాళ్ళకు ఒక జాబితా ఇవ్వాలి, వీళ్ళని నియమించండి మా పార్టీ తరఫున అని. పరపతి సంఘాలు కానీ, మార్కెట్ యార్డ్స్ కానీ వాటికి సంబంధించి ఒకవేళ తమ మాట వినకపోతే, వాళ్ళని లెక్క చేయకపోతే, లేదా వాళ్ళ మాట పెడచెవిని పెడితే ఖచ్చితంగా మాకు తెలియజేయండి, మేము ఏ రకంగా చేయాలో చేస్తాం. అంటే ఏ రకంగా అంటే, మరి చంద్రబాబు ముందు ఆ జాబితాలను పెడతారా? ఏం జరగబోతుంది? ఎందుకంటే కొన్ని సందర్భాల్లో స్థానిక నాయకత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇటు టీడీపీ ఎదుర్కొంటోంది, అటు జనసేన కూడా ఎదుర్కొంటుంది. జనసేన వాళ్ళు తమ అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని కోరుతారు, లేదా తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతారు. టీడీపీ దానికి ససేమిరా ఉంటుంది. టీడీపీ కూడా జనసేన వాళ్ళు తమ చెప్పు చేతల్లో తమ చెప్పినట్టుగా వినాలని భావిస్తారు. ఇవి జరుగుతుంది కింది స్థాయిలో. పై స్థాయిలో నాయకులు భుజాలు మరి రాసుకుంటూ పూసుకుంటూ తిరిగిన కింద మాత్రం వారి మధ్య సాంగత్యం పొసగడం లేదు, సరైనటువంటి సాంగత్యం లేదు, సామరస్యం లేదు, ఒక ఘర్షణ పూరిత వాతావరణమే కనబడుతుంది. దీనికి తోడు నాయకత్వం కూడా, జనసేన నాయకత్వం కూడా మెల్లిమెల్లిగా తమ పునాదులను బలపరుచుకోవాలన్న ధోరణి కనబరుస్తోంది. ఇవాళ పునాదులు ఒకవేళ బలపరుచుకోలేకపోతే 29 ఎన్నికల నాటికి పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియదు. మరి ఒకవేళ లోకేష్ పెత్తనమే గనక టీడీపీ మరి మోయాల్సి వస్తే తమ పరిస్థితి ఏంటి? లోకేష్ నాయకత్వంలో పనిచేయాలా, లేక ఇండివిజువల్గా ఎన్నికలను ఎదుర్కోవాలా? ఇండివిజువల్గా ఒకవేళ ఎన్నికలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే ఇప్పటి నుంచే పార్టీని సంస్థాగతంగా, వ్యవస్థీకృతంగా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇవాళ జనసేన అధినేత చేస్తున్న రాజకీయాలను చూసినప్పుడు ఆయన పార్టీని బలోపేతం చేసుకోవటం, లేదా జనంలో తన పార్టీకి పరపతిని పెంచుకోవటం, వీటి మీద దృష్టి కేంద్రీకరించారు. సమస్య ఏదైనా తను ఉన్నానంటూ రంగంలోకి దిగి ఎంతో కొంత అలజడి సృష్టించి మీడియా దృష్టిని, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి చాలా బాగా కృషి చేస్తున్నారు. ఉదాహరణకి ఏదో లడ్డూ విషయం, ఆ అంశాన్ని తెలుగుదేశం బయటకు తీసుకొచ్చింది.
ఏదో సింపతి పొందాలనుకుంది, కానీ బెంబేలెత్తిపోయి చతికిల పడింది. కానీ ఆ విషయంలో తను కాషాయ రంగు పులుముకొని కాషాయ వస్త్రాలు ధరించి నేను సనాతని, నాకంటే మించిన హైందవ సనాతని ఎవడు లేడంటూ మరి భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజల ముందుకు వచ్చినటువంటి వ్యక్తి జనసేన అధినేత. సో ఇక్కడే తెలుగుదేశం కంటే ఒక అడుగు ముందుకేసి జనంలో తన హీరోయిజాన్ని నిరూపించుకోవడం కోసం, రాజకీయంగా హీరోయిజాన్ని నిరూపించుకోవడం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా కనబడుతోంది. అయితే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే, ఆయనే కాదు ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా అక్కడ నియమాలు, నిబంధనలు, చట్టాలు వీటన్నిటికీ లోబడి మాత్రమే పనిచేయాలి. బయట ఉన్నప్పుడు ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ ప్రభుత్వ కుర్చీలో కూర్చున్న తర్వాత ఖచ్చితంగా నియమ నిబంధనలకు, చట్టాలకు అనుగుణంగా పనిచేయాల్సిందే. ఆ మేరకు ఆయన బయట ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలన్నిటికీ ఇప్పుడు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఉదాహరణకు 30,000 మంది అమ్మాయిల మిస్సింగ్, వాళ్ళందరినీ వ్యభిచార కూపాల్లో నింపేసినటువంటి పరిస్థితి అన్న మాట ఆయన మాట్లాడిందే, కానీ వాటికి రుజువులు, సాక్ష్యాలు ఎక్కడ చూపించలేని పరిస్థితి. ప్రతి ఒక్క విషయంలోనూ ఒకటే కాదు, వాలంటీర్ల విషయంలో కూడా అలాగే డేటా బయటికి అమ్మేస్తున్నారు, వాళ్ళంతా తీసుకెళ్ళని చెప్పి దానికి ఎక్కడ సాక్ష్యాలు లేకపోగా ఇవాళ డేటాని మెటా కంపెనీకి ప్రభుత్వం అమ్మేస్తోంది నేరుగా. దీనికి సమాధానం చెప్పలేని పరిస్థితి. అట్లాగే చాలా రకాల ఇబ్బందులు వారి మధ్య ఉన్నాయి. అంటే ఇటు జనసేనకి అటు తెలుగుదేశం మధ్య ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా కూటమిలో అతిపెద్ద పార్టీగా చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం నాయకులు లేదా వాళ్ళ కేడరు, వాళ్ళ ధోరణిని జనసేన భరించలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళ పెత్తందారి పోగడ, వాళ్ళ పెద్దన్న పాత్ర, లేదా వాళ్ళ కన్సర్నంలో మిగతా వాళ్ళంతా పనిచేయాలనేటువంటి మరి ధోరణి, ఇవన్నీ జనసేన కేడర్కు ముఖ్యంగా ఇబ్బందికరంగా పరిణమించింది. అందువల్ల జనసేన తనకు తానుగా ఎదగాలని ప్రయత్నం సాగిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వెంట ఢిల్లీ వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. ప్రత్యేకంగా తమకు తాముగా ఢిల్లీ వెళ్ళి అక్కడి నేతలతో చర్చించి రాజకీయ మంత్రాలు జరిపి స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే అభిప్రాయాన్ని జనసేన కనబరుస్తోంది, జనసేన అధినేత కూడా కనబరుస్తున్నారు. అందువల్ల ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎం వెళ్ళడం లేదు. డిప్యూటీ సీఎం స్వతంత్రంగానే వెళ్తున్నారు, స్వతంత్రంగా తమ రాజకీయాలు సాగిస్తున్నారు, స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక దశలో ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చి కూడా తను సర్దుకున్నారు. ఉదాహరణకి హోంమంత్రి శాంతి భద్రతల విషయంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. అవసరం వస్తే నేను హోంమంత్రి పదవిని తీసుకోవాల్సి వస్తుంది, అప్పుడు మరో రకంగా ఉంటుంది, ఈ రకమైన మాట్లాడి కూడా మళ్ళీ సర్దుకున్నారు. అంటే తనేంటో చూపించడం కోసం, తన సత్తా ఏంటో తెలియజెప్పడం కోసం ఒక హెచ్చరిక చేసి దాన్ని మళ్ళీ లోయర్ టోన్లో తగ్గించి, గొంతు తగ్గించి సర్దుకున్నటువంటి పరిస్థితి. అయితే వీటన్నిటినీ గమనిస్తున్న తెలుగుదేశం ఏం భావిస్తోంది? తెలుగుదేశం ఈ రకమైనటువంటి రాజకీయాలను కట్టడి చేయాలి అని భావిస్తోంది. ఎందుకంటే ఒకవేళ ఇలాంటి పోకడే కనుక మరి ముదిరి పాకాన పడితే ఖచ్చితంగా ఒక థ్రెట్, తెలుగుదేశానికి జనసేన ఒక థ్రెట్గా మారేటువంటి అవకాశం ఉంది. రేపొద్దున ఇప్పుడు 20 స్థానాల్లో 21 స్థానాల్లో తీసుకున్నారు, రేపు 50, 60 అడిగేటువంటి పరిస్థితి, అప్పుడు ఇవ్వక తప్పదు. మరి బీజేపీ కూడా డిమాండ్ చేసే పరిస్థితి, అప్పుడు ఇవ్వక తప్పదు. అంటే ఇవాళ ఒక 130, 134 స్థానాలు తెలుగుదేశం చేతిలో ఉన్నాయి. రేపు పొద్దున అవన్నీ తగ్గిపోయి 60కో 70కో 80కో పరిమితం అయిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ రకంగా వాళ్ళ మధ్య రకరకాల స్పర్ధలు, రకరకాల అభిప్రాయ భేదాలు బయటికి కనపడకుండా మేనేజ్ చేస్తున్నారు, బయటికి కనపడకుండా రాజకీయాలు సాగిస్తున్నారు. స్పర్ధలైతే ఉన్నాయి. ముఖ్యంగా జనసేన కానీ బీజేపీ కానీ చంద్రబాబు నాయకత్వాన్ని అంగీకరించినంత తేలిగ్గా మరి రేపొద్దున లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించే అవకాశం లేదని ఇవాళ తెలుగుదేశం మీడియా పలుకుల్లో రాసింది. ఎందుకంటే లోకేష్ ఒకవేళ
మరి ముఖ్యమంత్రి పదవిలోకి వస్తే ఖచ్చితంగా జనసేన కానీ బీజేపీ కానీ మరి సర్దుకునేటువంటి అవకాశం ఉంది. పెట్టేబేడ సర్దుకొని బయటికి పోయే పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ప్రభుత్వం పైన పార్టీ పైన చంద్రబాబు పట్టు కోల్పోయినారు. ఆయన పట్టు బిగించలేకపోతున్నారు. లేదా పాలనలో కొంత గతంలో కంటే భిన్నమైన ధోరణి కనపరుస్తున్నారు. పట్టు విడుపు ధోరణితో ఉన్నారు ఆయన. కాబట్టి ఆయన తప్పుకొని కొడుక్కి బాధ్యతలు అప్పగించాలనేది తెలుగుదేశంలోని కీలకమైన వ్యక్తుల అభిప్రాయం. అట్లాగే తెలుగుదేశం ఎల్లో మీడియా అభిప్రాయం కూడా అదే. ఎందుకంటే చంద్రబాబు కుటుంబం నుంచి, ముఖ్యంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా ఈ రకమైన ఒత్తిడి తీసుకొస్తున్నారనే మాట కొన్ని సోషల్ మీడియా వర్గాలు చెప్తున్నాయి. ఏ రకంగా చూసినా ప్రభుత్వంలో అంతర్గత వైరుధ్యాలు, అంతర్గత స్పర్ధలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ భిన్నంగా జనసేన మాత్రం తనదైన శైలిలో రాజకీయాలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఖచ్చితంగా రేపు నామినేటెడ్ పదవుల్లో 30-40% మరి దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. అలాగే రేపొద్దున రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే మున్సిపాలిటీలు కానీ మరి పంచాయతీలు, గ్రామ పంచాయతీలు, వీటిల్లో కూడా తమ రేషియో ఏంటి, తమకు ఎంత శాతం ఇవ్వబోతున్నారు, ఖచ్చితంగా తమకు 40% వాటా ఉండాలనేది మరి జనసేన వర్గాల వాదన. అదే గనక నిజమైతే ఖచ్చితంగా తెలుగుదేశానికి జనసేన ఒక పెద్ద థ్రెట్గా మారటం 100% జరగబోతోంది, జరుగుతుంది కూడా. ఎందుకంటే ఖచ్చితంగా ఒక బలమైనటువంటి పార్టీగా రూపొందడం కోసం జనసేన చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా చాప కింద నీరులా సాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి అంతా ఒక వర్గం ప్రజానీకం ఉన్నారు, బీజేపీకి అంతా మరొక వర్గం ప్రజానీకం ఉన్నారు. ఈ రెండింటి మధ్య జనసేనకు ఒక కేడర్ అంటూ, బలమైన కేడర్ అంటూ కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ప్యాకెట్స్లో వాళ్ళు నిర్మించుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలు కానీ, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో కానీ వారికి బలమైనటువంటి కేడర్ ఉంది. వాళ్ళు ఖచ్చితంగా ఆ రకమైనటువంటి నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏది ఏమైనా ఈ అంతర్గత వైరుధ్యాలు, స్పర్ధలు ఇవన్నీ కూడా బయటికి కనబడటం లేదని వాళ్ళు అనుకుంటున్న, ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనెవరూ చూడటం లేదనుకున్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నప్పటికీ ప్రజలు మాత్రం అన్నీ గమనిస్తున్నారు. ప్రతి ఒక్క అంశాన్ని నిశ్చితంగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ స్పర్ధలు కనుక పెరిగిపోతే 29 దాకా అక్కర్లేదు, ఈ మధ్యలోనే మరి బయటపడేటువంటి అవకాశం కనబడుతోంది. చూద్దాం ఏం జరగబోతుందో.